హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శు 777. ఈరోజు సింపుల్గా పెసరపప్పు చారు ఎలా కాయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు బాగా ఉడకబెట్టి మెదిపి తిప్పుకొని పక్కన ఉంచుకోవాలి. అందులోకి ఒక టొమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించి చిన్న కడాయి లాంటిది కానీ మూగి లాంటిది కానీ పెట్టుకొని పోపులు వేసుకొని బాగా చిట్పట్లాడే వరకు ఉంచాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పట్టుకొని చిట్పట్లాడే వరకు ఉంచాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, టొమాటాలు వేయాలి. వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు చాలా ఈజీగా మగ్గుతాయి. మెత్తగా మగ్గిపోయేలాగా ఉంచాలి. బాగా మగ్గాక ఈ లోపల మనం ముందుగా తిప్పుకున్న పెసరపప్పులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా కలిపి ఉంచుకోవాలి. అందులోనే బాగా మగ్గించిన టొమాటోని కలిపేసి అందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నంతసేపు చారుని అటు ఇటు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. సో అందుకని అటు ఇటు తిప్పుకుంటూనే ఉండాలి. ఇందులోనే కొంచెం ఈ లోపల తగినంత సాల్ట్ చూసుకుని సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. అలాగా సాటర్డే నాన్ వెజ్ తిననోళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా బాగా తిప్పుతూనే ఉండాలి. అందుకనే ఆ తర్వాత ఇదిగోండి ఇలా మరిగాక బాగా మరుగుతున్నప్పుడు, చారు ఎప్పుడైనా సరే బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. సో బాగా మరిగేదాకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచాలి. అంతే, ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో పెసరపప్పు చారు వేసుకుని పొటాటో ఫ్రై కాంబినేషన్గా తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.